మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం డోర్నకల్ సర్కార్ బడిలో చదువుకునే పేద విద్యార్థులకు చేదోడు వాదోడుగా హెచ్ఎం బండి నరసింహారావు ఉపాధ్యాయుల బృందం దాతలు నిలుస్తున్నారు. పూర్వ విద్యార్థులు బిక్కసాని రామకృష్ణ బృందం నిరుపేద బాలికలకు సైకిళ్ల వితరణ చేశారు. శనివారం డీఈఓ రవీందర్ రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ తాము చదువుకున్న పాఠశాలకు ఉపయుక్తకరంగా ఉండాలని తలంచి దూర ప్రాంతాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వస్తున్న బాలబాలికలకు సైకిళ్లు అందించడం సంతోషంగా ఉందన్నారు. వీరితో పాటు ప్రభుత్వ టీచర్లు సైకిళ్లు అందజేశారు. లయన్స్ క్లబ్ సౌజన్యంతో 10వ తరగతి విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ వీరన్న, వైస్ చైర్మన్ కోటిలింగం, లయన్స్ క్లబ్ అధ్యక్షుడు అప్పారావు, ఏఎస్ఐ ఇమాం ఖాన్, వార్డు కౌన్సిలర్ సురేందర్ జైన్, దాసరి మల్లేశం, టీచర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సరిపోదు స్పేస్ వెనక్కి సార్. ఓకే పిల్లగాళ్ళు చిన్నాడు ఎందుకండి ఎందుకురంట చిన్నాడు బుడ్డా. ఇద్దరు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు తల్లిదండ్రులు లేరు. 26 మంది అమ్మాయిలకి ఈ పరిస్థితిలో దూరాభారం నుంచి వచ్చే పిల్లలకి ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అయిన సందర్భంలో మన ఎస్బీఐ కూడా కాంటాక్ట్ చేస్తాం. సింగిల్ లైన్లో మన స్కూల్ స్టూడెంట్స్ సార్ అక్కడ హై లెవెల్ ఉన్నారు. సారు లాస్ట్ ఇయర్ మొత్తం 5 lakhs కంప్యూటర్స్, ఇప్పుడు ఒక 50 సైకిల్ నెక్స్ట్ మంత్ వస్తుంది సార్. అది ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఎస్బీఐ సార్ సెంట్రల్ బ్యాంకు పర్టికులర్ స్టేట్ స్కూల్కి వస్తుంది. దీంట్లో ఏంటంటే ప్రీవియస్ స్టూడెంట్స్ 82లో చేసిన వాళ్ళు మొదటి దశలో మేము సైకిల్ తీసుకుంటున్నాము. మన మేడమ్స్ ఇప్పుడు కలిసి మంజులత మేడం, రేస్ మేడం మొత్తం మేడం గారు మొత్తం సైకిల్ స్టాప్ తీసుకుని ఫోటోలు తీసుకుని సైకిల్ స్టాప్ తీసుకుని అంటే ఇంకోటి కూడా చేస్తుంది. ఇక్కడ ట్రస్ట్ పెట్టాం. చైల్డ్ వెల్ఫేర్ కమిషన్ వాళ్ళు స్టూడెంట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ అనేది ఎక్కడ పెట్టారన్నారు. మన వాళ్ళ బర్త్డేస్ కల్లా 5,000, 3,000 ఇస్తున్నారు. ఇప్పుడు 70,000 అట్లా కలెక్ట్ చేస్తున్నాం, ఖర్చు పెడతాము. ఇప్పుడు మన టీచర్స్ మాకు మొత్తం టీచర్స్ బర్త్డే సందర్భంగా వాళ్ళ పిల్లల బర్త్డే కానీ ఏదో ఒకటి అడుగుతున్నాం. దాంట్లోనే ఇట్లా చేస్తుంది సార్. దానిలో భాగంగా వచ్చింది ఇవాళ ఇంత మంచి కార్యక్రమానికి డిఓ గారు హెక్టిక్ షెడ్యూల్ ఉంది తెలుసు, కానీ తప్పనిసరిగా రావాలని మేము కోరుకున్నాం. ఆ రకంగా సార్ వచ్చారు. దీంట్లో డోనార్స్గా ఉన్నవాళ్ళు 82 అంటే 42 ఏళ్ల క్రితం ఎప్పుడో వదిలేసిపోయారు స్కూల్. ఇక్కడ వచ్చిన వసంత్ గారు వదిలేదు, వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు సార్. వచ్చామంటారంటే మా హెడ్ మాస్టర్ అని వాళ్ళు చెప్పి అట్లా ఉండాలి సార్ స్కూల్ అంటున్నారు. ఓకే అలాగే చేద్దామని ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ మన వాళ్ళందరూ రాము గారు వీళ్ళంతా ముందుకున్నారు. తర్వాత ఏఎస్ఐ గారు స్పెషల్ బ్రాంచ్ ఇట్లా ఉన్నారు సార్. మేడమ్స్కి అయిన తర్వాత వాళ్ళకి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇవ్వటం అనేది గొప్ప విషయం. రెండోది ఇస్తున్నారంటే ఈ స్కూల్ గురించి ఆలోచిస్తున్నారని మేము అట్లా చిరకాలం మీ మనసులో ఉండాలి. ఎప్పుడో సో ఇప్పుడు దీన్ని పిల్లలకి ఇచ్చే కార్యక్రమాన్ని మొట్టమొదటి సైకిల్ అప్డేట్ అమ్మాయి